Good morning, sir. Good morning, Amma. Good morning. Good morning, sir. Good Good morning. morning, sir. Good morning. Good morning, Amma. Right in yesterday we have completed learning about semicolon, and we have seen various rules and done some exercises as well. And today we will see colon and m dash. రెండు ఉన్నాయి అన్నట్టు. ఓకే, కోలన్ అండ్ ఎం డాష్. ఫస్ట్ కోలన్ చూద్దాం, ఆ తర్వాత ఎం డాష్ చూస్తాం. దీంట్లో చాలా తక్కువ ఉంది ఎక్స్ప్లెనేషను, సో ఐ వాంట్ టు టేక్ యూ టు సమ్ అదర్ వెబ్సైట్ యాజ్ వెల్ అండ్ సీ హౌ వీ కెన్ డూ ఇట్. ఫస్ట్ కోలన్ అంటే తెలుసుకుందాం. కోలన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. కోలన్ అంటే రెండు చుక్కలు. సెమీ కోలన్ అంటే పైన ఒక చుక్క, కింద ఒక కామా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, లిస్ట్ అనేది పక్కన ఉంది కదా, దీన్ని కోలన్ అంటారు. ఓకే, సో కోలన్ ఈజ్ యూజ్ టు ఇంట్రడ్యూస్. కోలన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే 3 రూల్స్ ఇచ్చాడు. ఒకటి మహేశ్వరి, ఏమ్మా మహేశ్వరి, రైట్. సో ఈ లిస్ట్ అంటే ఏంటి? వరుసగా 1 2 3 4 5 ఐటమ్స్ అన్ని కూడా మనము లిస్ట్ చేసేటప్పుడు దానికి ముందు ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది అంట. ఆ మెయిన్ క్లాస్ తర్వాత మనము యూజ్ చేయడానికి మెయిన్ క్లాస్ తర్వాత ఈ కోలన్ అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ వాట్ ఐ నీడ్, దిస్ ఈస్ వాట్ ఐ నీడ్, ఇక్కడ కోలన్ పెట్టాము. ఆ తర్వాత ఏమేమి కావాలంటున్నాము? చార్ట్ పేపర్, మార్కర్ పెన్స్, సమ్ గ్లూ అండ్ కలర్ రిబ్బన్స్. సో ఒక లిస్ట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు, ఆ ఇంట్రొడక్టరీ సెంటెన్స్ తర్వాత మనం ఈ కోలన్ అనేది వాడతాం. నెక్స్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఒక సెంటెన్స్ చెప్తాము, అండ్ యూ వాంట్ టు గివ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్ వన్, అండ్ దేర్ ఆల్సో వి యూస్ కోలన్. లెట్ us see the reason he gave was this. అతను ఇచ్చిన రీజన్ ఏం రా అంటే, he had not listened to the instructions carefully. అతని ఇన్స్ట్రక్షన్స్ సరిగా వినలేదని రీజన్ ఇచ్చాడు అన్నట్టు. ఓకే, దీని కొటేషన్, ఏదైనా కొటేషన్ తర్వాత కూడా మనం కోలన్ పెట్టచ్చు, యాక్చువల్గా కామా కూడా పెట్టచ్చు, బట్ ఇన్ సమ్ కేసెస్ వీ కెన్ యూజ్ ఈవెన్ కోలన్ యాజ్ వెల్. లెట్ us see the host made an announcement. హోస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ద పార్టీ ఈజ్ ఓవర్, ద పార్టీ ఈజ్ ఓవర్. మరి ఈ సెమీకోలన్కి కోలన్కి తేడా ఏమనంటే, సెమీకోలన్ అనేది రెండు ఒకే రకమైన రెండు మెయిన్ క్లాసెస్ని దగ్గర తీసుకోవడానికి సెమీకోలన్ వాడతాం. బట్ కోలన్ అనేది ఏమనంటే, వన్ స్టేట్మెంట్ లీడ్స్ టు అనదర్. ఓకే, ఈ స్టేట్మెంట్ ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. చూడండి ఏమంటున్నాడు, వైల్ సెమీకోలన్ లింక్స్ టు బ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్, అంటే రెండు ఒకటే రకమైన స్టేట్మెంట్స్ అన్నట్టు. అంటే గ్రామాటికల్గా రెండు మెయిన్ క్లాసెస్ అన్నట్టు. ఓకే, ఇండిపెండెంట్ క్లాసెస్. ఏ కోలన్ లీడ్స్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు ద అదర్. అయితే కోలన్ ఏం చేస్తాం అంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తాము, దాని పర్యవసనాలు కానీ దాని తర్వాత వచ్చేటటువంటి రిపర్కేషన్స్ కానీ ఈ కోలన్ తర్వాత వాడుతూ ఉంటాము. ఓకే, సో మళ్ళీ మనకి ఎక్సైజ్ ఇచ్చాడు. ఎక్సైజ్ ఇచ్చే ముందు ఐ వాంట్ టు డూ వన్ థింగ్. వాట్ ఈస్ దట్? ఒక్క నిమిషం ఉండండి. యా, ఇది నిన్న మనం ఇదే వెబ్సైట్లో సెమికోలన్ గురించి తెలుసుకుందాం.
సార్ మీ వాయిస్ వినబడట్లేదు. సార్ చెప్ప సౌండ్ వినిపిస్తలేదు ఎంతసేపు మ్యూట్లో వెళ్ళిపోయింది అది ఎందుకో మరి. సార్ ఓ ఐఎమ్ వెరీ సారీ. ఓకే సారీ. ఓకే ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే మధ్యలో అది డిస్కనెక్ట్ అయింది, నెట్ ప్రాబ్లమో ఏమో. ఏమి నెట్ ప్రాబ్లం ఉంది. ఓకే ఐ థింక్ నవ్ ఇట్స్ ఓకే. సో మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తాను, డోంట్ వరీ. సో ఈ కోలన్ అనేది ఎందుకు వాడతామంటే దట్ ఈస్ టు సే, అంటే ఇదే నేను చెప్పబోతున్నాను అంటే ఇంకా ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము అని అర్థం అన్నట్టు. కోలన్ పెట్టినామంటే వీఆర్ గివింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సేమ్ థింగ్, దీని గురించే కొద్ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హియర్ ఈస్ వాట్ ఐ మీన్, అంటే నా అర్థం ఏమిటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇటువంటి సమయంలో మనం కోలన్ వాడతాం. కోలన్స్ అండ్ సెమికోలన్స్ షుడ్ నెవర్ బి యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. ఈ కోలన్స్ సెమికోలన్స్ అనేటివి ఒకదాని బదులుగా ఒకటి వాడడానికి అవకాశం లేదు. కోలన్ పెట్టే చోట కోలనే పెట్టాలి, సెమికోలన్ పెట్టే చోట సెమికోలనే పెట్టాలి. బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇంకా రూల్స్ తీసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రూల్ చూద్దాం. యూజ్ ఏ కోలన్ టు ఇంట్రడ్యూస్ అన్ ఐటమ్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ ఐటమ్స్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఒకటి. ఓకే వాట్ ఐ వాంట్ ఆర్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ అని చెప్పి వరుసగా ఒకటి పెట్టుకుంటూ వచ్చామన్నట్టు. అయితే ఇంకో రూల్ కూడా ఇచ్చాను, డు నాట్ క్యాపిటలైజ్ ద ఫస్ట్ ఐటమ్ ఆఫ్టర్ ద కోలన్. ఓకే కోలన్ పెట్టిన తర్వాత మనం క్యాపిటలైజేషన్ జనరల్గా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వెంటనే మనం నెక్స్ట్ క్యాపిటలైజేషన్ వాడతాం అంటే క్యాపిటల్ లెటర్ వాడతాం. బట్ హియర్ ఇట్ ఈజ్ ఎ సింగిల్ సెంటెన్స్. కోలన్ పెట్టినంత మాత్రం అది సపరేట్ సెంటెన్స్ కాదు, కాబట్టి మనం క్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరము లేదు. ఇక్కడ కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నట్టు. యు నో వాట్ టు డూ, ప్రాక్టీస్. చూడండి, యు నో వాట్ టు డూ, నువ్వేం చేయాలో నీకే తెలుసు. ఏం చేయాలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడ కోలన్ పెట్టామన్నట్టు. ఓకే సో మనం చెప్పదలుచుకున్నది ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాం అన్నట్టు. యూ మే బి రిక్వైర్డ్ టు బ్రింగ్ మెనీ థింగ్స్, నువ్వు చాలా వస్తువులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కోలన్ అవి ఏంటంటే అంటే ఇక్కడ లిస్ట్ పెట్టామన్నట్టు. స్లీపింగ్ బ్యాగ్స్, ప్యాన్స్, యుటెన్సిల్స్ అండ్ వామ్ క్లోతింగ్. ఐ వాంట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్, నాకు ఈ కింది వస్తువులన్నీ కావాలి. కోలన్ మళ్ళీ చూడండి, ఇవన్నీ చూడండి. ఈ కోలన్ తర్వాత మనకి ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ లేవన్నట్టు, అన్ని స్మాల్ లెటర్స్. అంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ సెంటెన్స్, ఇట్ ఈస్ ఏ సింగిల్ సెంటెన్స్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నట్టు. బటర్, షుగర్ అండ్ ఫ్లోర్. ఐ వాంట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్, బటర్, షుగర్ అండ్ ఫ్లోర్. ఫ్లోర్ అంటే ఏంది? వాట్ యు మీన్ బై ఫ్లోర్? పిండి పిండి వెరీ గుడ్. పిండి పిండి అది ఏం పిండి అయినా కావచ్చు. ఓకే గోధుమ పిండి కావచ్చు, మైదా పిండి కావచ్చు, ఇంకేదైనా పిండి. ఆ పిండిని ఫ్లోర్ అనేది అంటాం. ఓకే ఐ నీడ్ అన్ అసిస్టెంట్ హూ కెన్ డూ ద ఫాలోయింగ్. సో నాకు ఒక అసిస్టెంట్ కావాలి, అతను ఏమేమి చేయగలగాలంటే మళ్ళీ కోలన్ పెట్టి ఇవన్నీ చేయగలగాలి. లిస్ట్ ఇచ్చామన్నట్టు. ఇన్పుట్ డేటా, రైట్ రిపోర్ట్స్ అండ్ కంప్లీట్ ట్యాక్స్ ఫార్మ్స్. ఈ 3 పనులు చేయగలిగిన వాడు నాకు కావాలి. సో ఒక లిస్ట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు మనం కోలన్ అనేది పెడతాం. ఇది అర్థమైందా ఈ పాయింట్? నెక్స్ట్ వన్, ఏ క్యాపిటల్ లెటర్ జనరల్లీ డజంట్ ఇంట్రడ్యూస్ ఎ వర్డ్, ఫ్రేజ్ ఆర్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఫాలోయింగ్ ఏ కోలన్. సో కోలన్ తర్వాత మనము క్యాపిటల్ లెటర్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు అన్లెస్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. ఒకవేళ ప్రాపర్ నౌన్ అయితే అది ఎక్కడున్నా కూడా మనం యూజ్ చేస్తాము. What it means to say that it is going to be a single sentence. It's not going to be a separate sentence. Colon అనేది it doesn't separate the sentence. It is a part of sentence. Sentence లోపలనే భాగం అవుతుంది కాబట్టి మనము క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేయకూడదు. He got what he worked for. He got what he worked for. దేనికోసమైతే కష్టపడి పని చేశాడో అది అతనికి దొరికింది. ఏమది? ప్రమోషన్. He got what he worked for. A promotion that paid a higher wage. ఏ ప్రమోషన్ దట్ పేడ్ ఏ హయ్యర్ వేజ్, మనకి ఎక్కువ జీతం వస్తుంది అని. రూల్ 2, అవాయిడ్ యూజింగ్ ఏ కోలన్ బిఫోర్ ఏ లిస్ట్ ఇఫ్ ఇట్ డైరెక్ట్లీ ఫాలోస్ ఏ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్
that would ordinarily need no punctuation in that sentence. చూడండి, అవాయిడ్ యూజింగ్ ఏ కోలన్. కోలన్ అనేది మనకు అవసరం లేదు. ఎప్పుడు ఎల్లిస్ట్ ఇఫ్ డైరెక్ట్లీ ఫాలోస్ ఏ వర్బ్ తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిందంటే, వర్బ్ తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిందనుకోండి, దెన్ దెర్ ఈస్ నో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి తేడా చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. యా, ఇక్కడే ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హియర్ ఈజ్ ఐ వాంట్, హియర్ ఈజ్ వాట్ ఐ వాంట్, హియర్ ఈజ్ వాట్ ఐ వాంట్. దీంట్లో మెయిన్ వర్బ్ వచ్చి ఈజ్ అన్నట్టు, మెయిన్ వర్బ్ వచ్చి ఈజ్. కానీ ఇక్కడ చూడండి, ఐ వాంట్ బటర్ షుగర్ అండ్ ఫ్లోర్. ఇక్కడ డైరెక్ట్ గా వాంట్ అనేది మెయిన్ వర్బ్ అయింది. సో మెయిన్ వర్బ్ తర్వాత లిస్ట్ వచ్చిందంటే మనం కోలన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ కోలన్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా లిస్ట్ పెట్టేస్తాం. ఇలా తప్పనంట. ఐ వాంట్ కోలన్ బటర్ షుగర్ అండ్ ఫ్లోర్ తప్పిది. లేదంటే ఇలా మెయిన్ వర్బ్ వేరేది ఉంటే, మెయిన్ వర్బ్ వేరేది ఉన్నప్పుడు అప్పుడు మనం కోలన్ పెట్టుకోవచ్చు. హియర్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇక్కడ చూడండి, పైన కూడా కొన్ని లిస్ట్ చేసినప్పుడు ఎలా ఉందో చూడండి. ఐ వాంట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో ఇక్కడ వర్బ్ వాంట్ అనే ఉంది, కానీ వాంట్ తర్వాత ద ఫాలోయింగ్ ఐటమ్స్ అని ఉంది. సింపుల్ గా ఐ వాంట్ బటర్ షుగర్ అండ్ ఫ్లోర్ అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే, సో ఇమ్మీడియట్ గా ఆ వర్బ్ తర్వాత ఇమ్మీడియట్ గా లిస్ట్ వచ్చిందంటే దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కోలన్. ఓకే, యూ మే బి రిక్వైర్డ్ టు బ్రింగ్ మెనీ థింగ్స్. చూడండి, మే బి రిక్వైర్డ్ టు బ్రింగ్. మే అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, మే అనేది మెయిన్ వర్బ్, మేబీ అనేది మెయిన్ వర్బ్ అన్నట్టు. సో ఇక్కడ మళ్ళా మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందన్నట్టు. సో అందుకని ఇక్కడ కోలన్ పెట్టాం. యూ నో వాట్ టు డూ, నో అనేది మెయిన్ వర్బ్. సో యూ నో అని తర్వాత వేరే ఉంది కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ అనేది ఉందన్నట్టు. ఓకే, ఈ విధంగా మనము ఈ సెకండ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము కన్ఫ్యూజ్ కాకుండా ఈ రూల్ పెట్టాడు అన్నట్టు. ఇంకోటి చూడండి, నాట్ రికమెండెడ్, రికమెండెడ్. నాట్ రికమెండెడ్ ఇట్స్ రాంగ్ అని అర్థం. ఇక్కడ కూడా నాట్ రికమెండెడ్ ఇట్ ఈస్ రాంగ్. వాట్ ఈస్ రాంగ్? ఐ వాంట్ కోలన్ బటర్ షుగర్ అండ్ ఫ్లోర్. రాంగ్. దెన్ వాట్ ఈస్ రైట్? ఐ వాంట్ బటర్ షుగర్ అండ్ ఫ్లోర్. ఆర్ లేదంటే మీరు కోలనే పెట్టాలి అని మీకు ఇష్టంగా ఉంటే హియర్ ఈస్ వాట్ ఐ వాంట్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లా ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత మనం లిస్ట్ పెట్టచ్చు అన్నట్టు. నాట్ రికమెండెడ్ చూడండి, ఐ హ్యావ్ సీన్ ద గ్రేట్స్ ఇంక్లూడింగ్ బ్యారీమోర్, గిన్నీస్ అండ్ స్టీప్. ఇలా పెట్టద్దు. ఎందుకు చూద్దాం. ఐ హ్యావ్ సీన్ ద గ్రేట్స్ ఇంక్లూడింగ్ బ్యారీమోర్, గిన్నీస్ అండ్ స్టీప్. ఇక్కడ ఇంక్లూడింగ్ అనే పదం ఉందన్నట్టు. ఓకే, ఇంక్లూడింగ్ అనే పదము లేకపోతే మనము కోలన్ పెట్టచ్చు. ఓకే, ఐ హ్యావ్ సీన్ ద గ్రేట్స్ కోలన్ బ్యారీమోర్, గిన్నీస్ అండ్ స్టీప్ అని పెట్టచ్చు అన్నట్టు. బట్ ఇక్కడ ఇంక్లూడింగ్ అనే పదం ఉండడం వల్ల ఈ లిస్టులో మనకు అవసరము లేదన్నట్టు, కోలన్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వన్, రూల్ 3 చూద్దాం. వెన్ లిస్టింగ్ ఐటమ్స్ 1 by 1. చెప్పమ్మా. హలో నేహా, హలో నేహా, సార్ ఏమో మాట్లాడుతున్నావు, ఏదో అడుగుతున్నావా ఏమన్నా? హ్యావ్ ఎనీ డౌట్స్? ఏం లేదు సార్. ఏం లేదా? ఓకే, రైట్. మీ అమ్మతో మాట్లాడుతున్నావా? ఓకే, వెన్ లిస్టింగ్ ఐటమ్స్ 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి మనం లిస్ట్ చేస్తున్నప్పుడు 1 per line following a colon, a capitalization, ending punctuation are optional when using single words or phrases preceded by letters, numbers or bullet points. If each point is complete sentence, capitalize the first word and end the sentence with appropriate ending punctuation. Otherwise, there are no hard and fast rules except be consistent. ఇక్కడ చూడండి, ఒకవేళ లిస్ట్ ఇలా ఉండింది అనుకోండి. ఓకే, దీన్ని బుల్లెట్స్ అంటాం అన్నట్టు. ఓకే, లెటర్ బుల్లెట్స్ అంటాము, లేదంటే ఇట్లా బుల్లెట్స్ ఉంటాం అన్నట్టు. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అని నేను చెప్తున్నాను చూడండి. ఐ వాంట్ అన్ అసిస్టెంట్ హూ కెన్ డూ ద ఫాలోయింగ్. కోలన్ పెట్టచ్చు. మనం పెట్టి కింద ఏబిసి అని పెట్టామనుకోండి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ వాడొచ్చా వాడకూడదా అనేది చాలా పెద్ద డౌట్ అన్నట్టు. దీనికి ఏమంటున్నా అంటే, మళ్ళీ ఒకసారి రూల్ చదువుదాం. వెన్ లిస్టింగ్ ఐటమ్స్ 1 by 1, 1 per line, ఒక లైన్కి ఒకటి మనం లిస్ట్ ఇస్తున్నప్పుడు ఫాలోయింగ్ ఏ కోలన్ తర్వాత క్యాపిటలైజేషన్ అండ్ ఎండింగ్ పంక్చుయేషన్ ఆర్ ఆప్షనల్. సో క్యాపిటలైజేషన్ అనేది ఆప్షనల్. మనకి ఇష్టం ఉంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టచ్చు, లేదంటే స్మాల్ లెటర్స్ కూడా పెట్టచ్చు. ఓకే, ప్రిసీడెడ్ బై లెటర్స్ ఆర్ నంబర్స్ ఆర్ బుల్లెట్ పాయింట్స్. ఆ లెటర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు,
1 2 3 రాయొచ్చు, లేకపోతే ఏబిసి రాయొచ్చు, లేకపోతే బుల్లెట్ పాయింట్స్ అంటారు దీన్ని. కంప్యూటర్లో బుల్లెట్ పాయింట్స్ అంటాం. ఇట్లా సింబల్స్ అన్నట్టు. ఇట్లా సింబల్స్ వాడచ్చు. ఏది వాడినా మనకి ఇష్టం ఉంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టచ్చు, లేదంటే స్మాల్ లెటర్స్ పెట్టచ్చు. ఇట్ ఈస్ ఆప్షనల్, అప్ టు యూ. అయితే ఒకసారి ఇప్పుడు ఈడ క్యాపిటల్ లెటర్ పెట్టలేదు, ఈడ క్యాపిటల్ లెటర్ మొత్తం అన్నీ కూడా అట్లనే రాయాలి. ఒకదానికి క్యాపిటల్ లెటర్ పెట్టి ఇంకో దానికి స్మాల్ లెటర్ పెట్టి ఆ విధంగా రాయకూడదు అని చెప్తున్నాడు అన్నట్టు. ఇఫ్ ఈచ్ పాయింట్ ఈస్ ఎ కంప్లీట్ సెంటెన్స్, క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్. సో ఒకవేళ అది మీకు కంప్లీట్ సెంటెన్స్ అని అనుకుంటే ఓకే, మనము క్యాపిటలైజ్ చేయొచ్చు. ఆర్ ఎండ్ ద సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ ఎండింగ్ పంక్చువేషన్. ఆ తర్వాత లాస్ట్లో ఫుల్ స్టాప్ కూడా పెట్టచ్చు. అదర్వైజ్ దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఎక్సెప్ట్ బీ కన్సిస్టెంట్. అయితే దీనికి ఖచ్చితంగా రూల్స్ అనేటువంటి ఏం లేవు. అయితే ఒకే పద్ధతి పాటించాలి. ఓకే, కన్సిస్టెన్సీ అంటే ఒకే రకంగా. ఇప్పుడు ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ పెట్టలేదు. సో ఎక్కడ పెట్టాలి? ఈడ ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఈడ ఏం పెట్టకుండా ఈడ మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టడం అది తప్పు అన్నట్టు. ఓకే, చూడండి అదేవిధంగా ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సెంటెన్స్, ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ అనుకుంటే ఫుల్ స్టాప్ పెట్టచ్చు. లేదు ఓన్లీ కంప్లీట్ సెంటెన్స్ కాదు, మామూలు ఒక పదం మాత్రమే, ఒక లిస్ట్లో ఒక భాగం అనుకుంటే మనం స్మాల్ లెటర్స్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఈ విధంగా చూడండి. లెటర్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. I want an assistant who can do the following: colon, A, input data, B, write exports, C, complex tax forms, complete tax forms. The following are requested. వీటిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాట్ ఆర్ దే? wool sweaters for possible cold weather. It looks like a complete sentence. యాక్చువల్గా గ్రామాటికల్గా ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు, యాక్చువల్గా ఫ్రేజ్ అన్నట్టు. So you feel that you want to give a status of full sentence, then you can give full stop, you can put full stop, and also start with a capital word. Okay, capital letter. Wet suits for China. Oi Pravina, itra ఒక్క నిమిషం అమ్మా. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా పాప కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది. ద ఫాలోయింగ్ ఆర్ రిక్వెస్టెడ్. ఓకే, సో వూల్ స్వెటర్స్ ఫర్ పాసిబుల్ కోల్డ్ వెదర్. ఓకే, పాసిబుల్ కోల్డ్ వెదర్ వచ్చే శీతాకాలానికి నాకు వూల్ స్వెటర్స్ కావాలి. ద ఫాలోయింగ్ ఆర్ రిక్వెస్టెడ్, ఇవన్నీ నేను రిక్వెస్ట్ చేశాను. ఒకటి వూల్ స్వెటర్స్. వెట్ సూట్స్ ఫర్ స్నార్కలింగ్. వెట్ సూట్స్ తడి బట్టలు అన్నట్టు. ఇంట్రొడక్షన్స్ టు ద లోకల్ డిగ్నిటరీస్. ఓకే, ఇవన్నీ కూడా చూడండి, ఇది ఒక రకమైన ఫుల్ సెంటెన్స్ లాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ డేటా తర్వాత ఏం లేదన్నట్టు, అందుకని ఇక్కడ ఫుల్ సెంటెన్స్ లాగా ట్రీట్ చేస్తూ మనము క్యాపిటల్ లెటర్ ఇచ్చాము, ఫుల్ స్టాప్. ఒకవేళ స్మాల్ లెటర్లు ఇచ్చినా తప్పు లేదు, అయితే అన్నిటికీ స్మాల్ లెటర్సే ఉండాలి, లేదంటే అన్ని క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకే, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. దీస్ ఆర్ ద పూల్ రూల్స్. పూల్ అంటే మేబీ స్విమ్మింగ్ పూల్. అక్కడ రూల్స్ ఏమేమి ఉన్నాయరా అంటే, నెంబర్ 1, డు నాట్ రన్. ఇఫ్ యూ సీ అన్సేఫ్ బిహేవియర్ రిపోర్ట్ ఇట్ టు ద లైఫ్ గార్డ్. లైఫ్ గార్డ్ అంటే జనరల్గా స్విమ్మింగ్ పూల్లో ఒక కోచ్ లాగా లైఫ్ గార్డ్ అనేది ఉంటాడు. ఆయన ఏం అంటే ఆయన స్విమ్మింగ్ ఏం చేస్తా ఉన్నాడు, బయట ఒకరే కాదు, ఒకసారి పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్లో 3-4 ఉంటారు అన్నట్టు. వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. జనరల్గా పిల్లలు అంతా కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళని రక్షించడం కోసం అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతా అందరినీ గమనిస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళని లైఫ్ గార్డ్ అనేది అంటారు అన్నట్టు. ఇఫ్ యూ సీ అన్సేఫ్ బిహేవియర్, కొంతమంది అన్సేఫ్ మెథడ్స్ యూజ్ చేస్తూ స్విమ్మింగ్ చేస్తుంటే అది వెంటనే మనం లైఫ్ గార్డ్కి వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఇది ఒక రూల్ అన్నట్టు. డిడ్ యూ రిమెంబర్ యువర్ టవల్? నీ టవల్ను గుర్తుపెట్టుకో, అంటే టవల్ కంపల్సరీగా ఉండాలి. స్విమ్మింగ్ నుంచి బయట వస్తేనే టవల్ చుట్టుకోవాలి. నెక్స్ట్, హ్యావ్ ఫన్. ఫన్నీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. దీస్ ఆర్ ద రూల్స్. 1 2 3 4. చూడండి, ఇవన్నీ లిస్ట్. ఇక్కడ 1 2 3 లిస్ట్ ఉంది, ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి, ఏబిసి ఉంది,
ఇవన్నీ రూల్స్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఫుల్ సెంటెన్సెస్ లాగా ఉన్నాయి కాబట్టి ఫుల్ స్టాప్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఇవన్నీ సెంటెన్స్ ఎండింగ్ పంక్చువేషన్ మార్క్స్. సెంటెన్స్ ఎండింగ్ పంక్చువేషన్ మార్క్స్ వచ్చి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ మూడు కూడా మనం సెంటెన్స్ ఎండ్ చేసేటప్పుడు మాత్రమే వాడతాం. మిగతా కోలన్ కానీ సెమీ కోలన్ కానీ ఇవన్నీ సెంటెన్స్ ఎండ్ చేయం. సెంటెన్స్ ఎండ్ చేయాలంటే ఫుల్ స్టాప్ వాడచ్చు, మనము క్వశ్చన్ మార్క్ వాడచ్చు, లేదంటే ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 4. A colon instead of a semicolon may be used between independent clauses when the second sentence explains, illustrates, paraphrases, or expands on the first sentence. So first sentence ఒకటి చెప్పి దానిపైన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏ కోలన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సెమీకోలన్. సెమీకోలన్ బదులుగా కోలన్ అనేది ఎప్పుడు వాడచ్చు? బిట్వీన్ ఇండిపెండెంట్ క్లాసెస్, రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ కూడా అయ్యి ఉండవచ్చు. అయితే రూల్ ఏమరా అంటే సెకండ్ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్. సెకండ్ సెంటెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయదు, అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఏదో జరిగింటది, దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ కానీ, ఇల్లస్ట్రేషన్ కానీ, పారాఫ్రేజెస్ అంటే మీనింగ్ కానీ, ఆర్ ఎక్స్పాండ్స్ ఆన్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ పైన ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఇస్తే అప్పుడు మనం కోలన్ వాడచ్చు. అదర్వైజ్ వీ కెన్ యూస్ సెమీ కోలన్. అంటే దీని ద్వారా ఇది జరిగింది. రెండు ఇండిపెండెంట్ అయి రెండిటికి దగ్గర సంబంధం ఉంది అన్నప్పుడు సెమీకోలన్ వాడతాం. కాదు రెండు ఇండిపెండెంటే కానీ రెండోది ఒకటో దానికి ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు కోలన్ వాడచ్చు మనం. హీ గాట్ వాట్ హీ వర్క్డ్ ఫార్. హీ గాట్ వాట్ హీ వర్క్డ్ ఫార్. అతను దేనికైతే కష్టపడినాడో అది దొరికింది. హీ రియల్లీ ఎర్న్ దట్ ప్రమోషన్. హీ రియల్లీ ఎర్న్ అంటే ప్రమోషన్ ఊరికే రాలేదు, అతను చాలా కష్టపడి సంపాదించాడు, ఎవరో దయాదాక్షిణాలతో వచ్చింది కాదు. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఫస్ట్ వన్. ఇఫ్ ఏ కంప్లీట్ సెంటెన్స్ ఫాలోస్ ఏ కోలన్, ఒక కంప్లీట్ సెంటెన్స్ కోలన్ తర్వాత ఫాలో అయితే, యాజ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్, authorities are divided over whether to capitalize the first word. Some writers and editors feel that capitalizing a complete sentence after a colon is always advisable. అయితే ఒక కోలన్ తర్వాత ఒక కంప్లీట్ సెంటెన్స్ మనం వాడినప్పుడు క్యాపిటల్ లెటర్ వాడాలా వద్దా అనేది కొంత ప్రాబ్లం ఉంది. కొంతమంది గ్రామేరియన్స్ ఏమో క్యాపిటల్ లెటర్ వాడితేనే బాగుంటుంది అంటారు, కానీ కొంతమంది అవసరం లేదు అని కూడా చెప్తారు. సో ఇప్పుడు అలా అనుకున్నప్పుడు ఇది కంప్లీట్ సెంటెన్స్. ఇది హీ రియల్లీ ఎర్న్ దట్ ప్రమోషన్, ఇది కంప్లీట్ సెంటెన్స్. సో ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాడు, కానీ వీ కెన్ క్యాపిటలైజ్ ఇట్ అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. ఇఫ్ వాట్ ఫాలోస్ ద కోలన్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు వాట్ ప్రిసీడ్స్ ఇట్, దేర్ ఈస్ నో నీడ్ ఫర్ ఏ క్యాపిటల్. బట్ ఇఫ్ వాట్ ఫాలోస్ ఈస్ ఎ జనరల్ అండ్ ఫార్మల్ స్టేట్మెంట్, మెనీ రైటర్స్ అండ్ ఎడిటర్స్ క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్. చాలా మంది ఇది పూర్తి సెంటెన్స్ అయినప్పుడు రెండిటికి క్లోజ్ రిలేషన్ లేకుండా ఒక జనరల్ ఆర్ ఫార్మల్ స్టేట్మెంట్ అయినప్పుడు మనం ఈ కోలన్ అనేది వాడుతున్నారు కొంతమంది అని చెప్తున్నారు. సో దెర్ ఈస్ ఎ కన్ఫ్యూజన్. రిమెంబర్ ద ఓల్డ్ సేయింగ్. వాట్ ఈస్ దట్ ఓల్డ్ సేయింగ్? బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫార్. నెక్స్ట్ రూల్ నెంబర్ 5. ఓకే, క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎ కంప్లీట్ ఆర్ ఫుల్ సెంటెన్స్ కొటేషన్ దట్ ఫాలోస్ ఎ కోలన్. ఒకవేళ అది కొటేషన్ అయితే ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టినప్పుడు మనం కోలన్ తర్వాత క్యాపిటల్ లెటర్ వాడచ్చు. ద హోస్ట్ మేడ్ అన్ అనౌన్స్మెంట్ కోలన్. మనకు ఇంతకు ముందు రూల్ ప్రకారం కోలన్ తర్వాత క్యాపిటల్ లెటర్ వాడద్దు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కొటేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫుల్ సెంటెన్స్, ఓకే, 3 రూల్స్ ఉన్నాయి అన్నట్టు. ఒకటి కొటేషన్ అయి ఉండాలి, అది ఇన్వర్టెడ్ కామాలో ఉండాలి, అది ఫుల్ సెంటెన్స్ అయి ఉండాలి. అలా ఉంటే మనం క్యాపిటల్ లెటర్స్ వాడచ్చు. ద హోస్ట్ మేడ్ అన్ అనౌన్స్మెంట్, యు ఆర్ ఆల్ స్టేయింగ్ ఫర్ డిన్నర్. మీరందరూ కూడా డిన్నర్ కోసము ఇక్కడే ఉండాలి. దెన్ క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్టర్ ఎ కోలన్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫాలోయింగ్ ద కోలన్ రిక్వైర్స్ 2 or more కంప్లీట్ సెంటెన్స్. ఓకే, ఒకవేళ కోలన్ తర్వాత 1-2 మెయిన్ సెంటెన్సెస్, ఓకే, ఫుల్ సెంటెన్సెస్ అవసరమైనప్పుడు వాటికి మనం కోలన్ వాడచ్చు. ఓకే, చూడండి, డాడ్ గేవ్ అస్ దీస్ రూల్స్ టు లివ్ బై. డాడ్ గేవ్ అస్ దీస్ రూల్స్ టు లివ్ బై. ఓకే, మనం బ్రతకడానికి వాళ్ళ నాన్న ఈ రూల్స్ ఇచ్చాడట. ఏంటివిరా అంటే వర్క్ హార్డ్ ఫుల్ స్టాప్, బీ ఆనెస్ట్ ఫుల్ స్టాప్, ఆల్వేస్ షో అప్ ఆన్ టైం ఫుల్ స్టాప్. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ సెంటెన్సెస్. అవి లిస్ట్ అన్నట్టు, సెంటెన్సెస్ లిస్ట్గా చేశారు అన్నట్టు. అప్పుడు మనము క్యాపిటల్ లెటర్ వాడచ్చు, ఫుల్ స్టాప్ కూడా వాడచ్చు.
nothing wrong in that. Next, rule 7. If a quotation contains 2 or more sentences, ఒక quotation లో 2-3 sentences ఉండి many writers and editors introduce it with a colon rather than a comma. ఒక ఇన్వర్టెడ్ కామాలో ఓకే 2-3 సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఓకే జనరల్ కొంతమంది కామా యూజ్ చేస్తారు. ఇటువంటి కొటేషన్స్ యూజ్ చేసిన మనం మీరు ఈ రిపోర్టెడ్ స్పీచ్లో మీరు చాలాసార్లు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఓకే రామా సెడ్ కామా ఉంటుంది. ఓకే రామా ఆస్క్డ్ మీ కామా ఉంటుంది. అయితే చాలామంది కోలన్ ఎప్పుడు వాడతారు అంటే ఆ ఇన్వర్టెడ్ కామాస్లో మోర్ దాన్ 1 సెంటెన్స్ ఉన్నప్పుడు మనం ఈ కోలన్ వాడతాము. ఇది ఒక స్పెషల్ రూల్ అన్నట్టు. సో డాడ్ ఆఫన్ సెడ్ టు మీ కొటేషన్. సో వాట్ ఈస్ దట్? ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి. వర్క్ హార్డ్, బీ ఆనెస్ట్, ఆల్వేస్ షో అప్ ఆన్ టైం. అంటే టైంకి రావాలి, ఏ పనైనా సరే టైంని ఫాలో కావాలి అని. దెన్ రూల్ 8. For extended quotations introduced by a colon, some style manuals say to intend 1/2 inch on both the left and right margins. Others say to indent only on the left margin. Quotation marks are not used. చూడండి కొన్ని ఎక్స్టెండెడ్ కొటేషన్స్ ఉంటాయి. అంటే పెద్ద కొటేషన్ ఉన్నప్పుడు మనం ఎలా చేస్తామంటే ఇలా ద ఆథర్ సెడ్ సంథింగ్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇండెంట్ అంటే మనం పేరాగ్రాఫ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ముందుకు తీసుకురావడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రావాలి మనము, కానీ దీన్ని కొద్దిగా జరిపి వితౌట్ ఇన్వర్టెడ్ కామాస్ వీ కెన్ యూజ్ ఇట్ అన్నట్టు. ఇన్వర్టెడ్ కామాస్ వాడకుండా మనం కొటేషన్ లాగా చూపించవచ్చు. ఇది ఒక స్పెషల్ అండ్ జనరల్గా పెద్ద పెద్ద రిపోర్ట్స్ రాసేటప్పుడు ఇటువంటి టెక్నిక్ యూజ్ చేస్తారు. మామూలుగా మీకైతే ఈ రూల్ పెద్ద అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆథర్ ఆఫ్ టచ్డ్ Jane Strass wrote in the first chapter. First chapter lo em rasadu? It extended because it has many sentences. It's a big one. Georgia went back to her bed and stared at the intricate patterns of burned moth wings in the translucent glass of the overhead light. Her father was in hyper mode again, where nothing could calm him down. చాలా పెద్ద, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాసే లేవు, బట్ ఇట్ ఈస్ ఎ కొటేషన్. అప్పుడు అయితే మనం ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇండెంట్ అంటే ఏమన్నా అంటే పేరాగ్రాఫ్ ఇండెంట్ అంటాం. మనం జనరల్గా పేరాగ్రాఫ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత లైన్ వదిలిపెడతాం అన్నట్టు. సో ఇక్కడ మొత్తం 3 లైన్లకు ఈ స్పేస్ వదిలిపెట్టాం. సో ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ కొటేషన్. నెక్స్ట్ వన్ చూడండి. Rule 9. Use a colon rather than a comma to follow the salutation in a business letter. Okay, జనరల్గా మనం సాల్యుటేషన్ అంటే డియర్ రవి, డియర్ కృష్ణ, లేకపోతే రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్, వాటిని సాల్యుటేషన్స్ అంటారు. ఓకే, యూజ్ ఏ కోలన్ రాదర్ దెన్ ఏ కామా. కోలన్ వాడండి, కామా కంటే కోలన్ వాడితే బాగుంటుంది అని చెప్తున్నాడు. ఈవెన్ వెన్ అడ్రసింగ్ సమ్మన్ బై హిస్ ఆర్ హర్ ఫస్ట్ నేమ్. ఓకే, ఈవెన్ ఫస్ట్ నేమ్ కావచ్చు, అంటే మామూలుగా ఇన్ఫార్మల్ లెటర్స్లో నెవర్ యూజ్ ఏ సెమీకోలన్ ఆఫ్టర్ ఏ సాల్యుటేషన్. సెమీకోలన్ మాత్రం పొరపాటున కూడా వాడకూడదు. యూ కెన్ ఐదర్ యూజ్ కోలన్ ఆర్ కామా. కామా ఈజ్ వైడ్లీ యూజ్డ్. ఏ కామా ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద సాల్యుటేషన్ మోర్ ఇన్ఫార్మల్ కరస్పాండెన్స్. జనరల్గా మనమైతే ఎక్కువ కామనే వాడుతుంటాం, నేను కూడా ఎక్కువ కామనే వాడుతుంటాను. బట్ వీ కెన్ యూస్ కోలన్ యాజ్ వెల్. కోలన్ కూడా వాడడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డియర్ మిస్ రోడ్రిగ్యూస్, డియర్ డేవ్. చూడండి, ఇక్కడేమో కోలన్ వన్నాం, ఇక్కడేమో కామా వన్నాం. ఓకే, కామా ఈజ్ వైడ్లీ యూజ్డ్ వన్, బట్ వీ కెన్ ఈవెన్ యూస్ కోలన్, బట్ నెవర్ సెమీకోలన్ మాత్రం వాడడానికి అవకాశము లేదు అనేది చెప్పాడు. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ ట్రై టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. అండ్ నౌ విల్ సీ. మళ్ళీ మనం టెక్స్ట్ బుక్ వచ్చేసి కొన్ని ఎక్సైజ్ ఉన్నాయి, అవి చూద్దాం. Punctuate the following sentences by using wherever necessary capitals and all the punctuation marks we have learned so far. So first semester లో మనము ఫుల్ స్టాప్లు, కామాలు ఇవన్నీ వాడినాం. అవన్నీ యూజ్ చేయాలి ఇప్పుడు మనం. క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ అన్ని ఇంతవరకు నేర్చుకోవడం అన్నీ కూడా మనం వాడాలి. ఫస్ట్ లెటర్స్ ఈ ద ఫస్ట్ సెంటెన్స్ నేను ఇక్కడ ఆల్రెడీ చేశాను. You may be required to bring many things: sleeping bags, pants, utensils, and warm clothing. Okay,
చూడండి ఇక్కడ ఏముందో యు వై క్యాపిటల్ లెటర్. వై ఫస్ట్ థింగ్ వై క్యాపిటల్ లెటర్ వాడాలి. యూ మే బి రిక్వైర్డ్ టు బ్రింగ్ మెనీ థింగ్స్. ఇక్కడ కోలన్ వాడాలి. నెక్స్ట్ ఇవన్నీ లిస్ట్ అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ లెటర్ అవసరం లేదు, వాడకూడదు మనం యాక్చువల్గా. స్లీపింగ్ బ్యాగ్స్ కామా, ప్యాన్స్ కామా, యుటెన్సిల్స్ కామా అండ్ వార్మ్ క్లోతింగ్. ఓకే, దెన్ సెకండ్ వన్, ఐ వాంట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ బటర్, షుగర్ అండ్ ఫ్లోర్. సో ఐ క్యాపిటల్ లెటర్. ఓకే, ఇక్కడ కోలన్, ఐటమ్స్ తర్వాత కోలన్ వస్తుంది, తర్వాత లిస్ట్ బటర్ కామా షుగర్ అండ్ ఫ్లోర్, ఫుల్ స్టాప్. I need an assistant who can do the following input data, write reports and complete tax forms. చూడండి ఇక్కడ ఐ క్యాపిటల్ లెటర్, ఐ నీడ్ అన్ అసిస్టెంట్ కామా, ఇక్కడ ఎందుకంటే ఇది సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సపరేట్ చేయొచ్చు మనము. ఐ నీడ్ అన్ అసిస్టెంట్ కామా హూ కెన్ డూ ద ఫాలోయింగ్ ఇన్పుట్ డేటా కోలన్. సో దీని తర్వాత ఏమేమన్నా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు వెబ్సైట్లో అవే ఉన్నాయి అన్నట్టు. ఓకే, మేబీ ఈ టెక్స్ట్ బుక్ రాసే అతను కూడా దాన్నే చూశాడు అన్నట్టు ఒకసారి. రైట్ రిపోర్ట్స్ అండ్ కంప్లీట్ ట్యాక్స్ ఫార్మ్స్. హీ గాట్ వాట్ హీ వర్క్డ్ ఫార్ ఏ ప్రమోషన్. చూడండి హీ, హెచ్ క్యాపిటల్ లెటర్, హెచ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత హీ గాట్ కామా ఉండొచ్చు మనం. హీ గాట్ వాట్ హీ వర్క్డ్ ఫార్, ఇక్కడ కోలన్ ఉండాలి. నేను పెట్టడం మర్చిపోయాను, కోలన్ ఇక్కడ ఉండాలి. హీ గాట్ వాట్ హీ వర్క్డ్ ఫార్ కోలన్ ఏ ప్రమోషన్, ఏ ప్రమోషన్. నెక్స్ట్ ఐ ఆమ్ సోకింగ్ వెట్, ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా. I am soaking my I capital letter. I am soaking wet. ఎందుకు వెట్ అయిపోయినాడు? బికాస్ ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు దిస్ వన్. సో ఇక్కడ మనం కోలన్ పెట్టచ్చు అన్నట్టు. ఐఎమ్ సోకింగ్ వెట్ కోలన్ ఐ క్యాపిటల్ లెటర్, మళ్ళీ ఐ క్యాపిటల్ లెటర్, ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా ఫుల్ స్టాప్. ఓకే, ఇవి అర్థమైనాయా ఇవి? దెన్ వీ హ్యావ్ ఎమ్ డాష్. అయితే టైం లేదు మనకు. ఐ థింక్ 4 minutes are there. Okay, let us see how much we can complete this one. ఎమ్ డాష్ అంటే ఏమరా అంటే ఒక డాష్ అన్నట్టు. ఓకే, జనరల్గా ఇట్లా ఈ రెండు చూడండి డాష్, దీన్ని ఎమ్ డాష్ అంటారు. దీనికి ఎమ్ డాష్ అని ఎందుకు అంటారా అంటే ఒక ఎం, క్యాపిటల్ ఎం రాస్తే ఎంత స్పేస్ తీసుకుంటుందో అంత స్పేస్లో రాస్తాం. హైఫన్ చిన్నగా ఉంటుంది. హైఫన్ అనేది చిన్న డాష్, ఎం డాష్ అనేది కొద్దిగా పెద్ద డాష్, అది డిఫరెన్స్. మనం హైఫన్ పెడుతూ ఉంటాం కదా, అది చిన్నగా ఉంటుంది అన్నట్టు. ఎం డాష్ మాత్రం పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇన్ పేర్స్ విత్ ఇన్ ఏ సెంటెన్స్ టు మార్క్ ఆఫ్ పారాంథటికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియాస్. చూడండి, ఇన్ పేర్స్ విత్ ఇన్ ఏ సెంటెన్స్, పేర్స్ అంటే జతలు, ఒకే సెంటెన్స్లో ఒకటి రెండు పేర్స్ అంటే ఉన్నప్పుడు టు మార్క్ ఆఫ్ పారాంథటికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియాస్. పారాంథటికల్ అంటే బ్రాకెట్లో పెట్టేటటువంటి ఇన్ఫర్మేషన్, అంటే బ్రాకెట్లో పెట్టాలనుకుంటాము కానీ బ్రాకెట్ బదులుగా ఈ ఎం డాష్ వాడచ్చు అన్నట్టు. ఓకే, థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ లైక్ ద గర్ల్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్ నీడ్ యువర్ హెల్ప్ టు సర్వైవ్. చూడండి ఎగ్జాంపుల్ ఏముందో, థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్, వేల మంది పిల్లలు, మళ్ళీ డాష్ ఇచ్చినాం. లైక్ ద గర్ల్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి గర్ల్ లాగా నీడ్ యువర్ హెల్ప్ టు సర్వైవ్, ఆమె సర్వైవ్ కావడానికి నీ సహాయం అవసరమవుతుంది. టు బ్రేక్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ వితౌట్ కంప్లీటింగ్ ఇట్. ఓకే, ఆ స్టేట్మెంట్, టు బ్రేక్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ని బ్రేక్ చేయడం కోసం వితౌట్ కంప్లీటింగ్ అంటే మనం వీ డోంట్ కంప్లీట్ ఇట్ అన్నట్టు. ఇంకా కంప్లీట్ సగం చెప్పి వదిలిపెడతాం అన్నట్టు. అంటే మిగతాది వీ లీవ్ ఇట్ ఫర్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద రీడర్. రీడరే ఇమాజిన్ చేసుకోవాలి ఆ తర్వాత ఏముంది అని. అక్కడ డాష్ పెట్టుకోవాలి, వాడే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్కన వాడు ఫిల్అప్ చేసుకోవాలి. ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ డాష్. ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్, నేను దీనికంటే అదే బెటర్ అనుకుంటా. ఈఫ్ అని డాష్ వదిలిపెట్టేసాం అంటే ఇంకా వాడే ఆలోచించుకోవాలి. అలా సగం సగం చెప్పినప్పుడు కూడా డాష్ పెట్టేస్తాం అన్నట్టు. అంటే ఇంకా మనకు చెప్పడం ఇష్టం లేదన్నట్టు, చెప్పలేక కాదు, లేకపోతే ఏం చెప్పాలో తెలియక కాదు, అలా చెప్తే బాగుండదేమో అని వదిలిపెట్టేస్తూ ఉంటాం ఒక్కోసారి. అట్లాంటప్పుడు డాష్ పెట్టేస్తాం. టు షో అదర్ కైండ్స్ ఆఫ్ బ్రేక్స్ ఇన్ ఏ సెంటెన్స్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ఎ కామా, semicolon or colon. One thing is for sure, he doesn't want to face the truth. చూడండి, టు షో అదర్ కైండ్స్ ఆఫ్ బ్రేక్స్ ఇన్ సెంటెన్సెస్, ఇంకా వేరే రకాల బ్రేక్స్ ఏంటివంటే యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ఏ కామా, కామా ప్లేస్ కామా, సెమీకోలన్ ఆర్ కోలన్. ఇవి పెట్టే చోట మనం డాష్ పెట్టచ్చు అన్నట్టు. వీటి బదులుగా కామా బదులుగా, సెమీకోలన్ బదులుగా, కోలన్ బదులుగా డాష్ పెట్టచ్చు. ఓకే, ఎలా హీ డజంట్ వాంట్ టు, చూడండి వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, వన్ థింగ్స్ ఫర్ షూర్, ఇక్కడ కోలన్ పెట్టచ్చు యాక్చువల్గా మనం. వన్ థింగ్స్ ఫర్ షూర్, వాట్ ఈస్ దట్ షూర్?
హీ డజంట్ వాంట్ టు ఫేస్ ద ట్రూత్. యాక్చువల్గా ఇక్కడ కోలన్ ఉండాలి. సో కోలన్ బదులుగా డాష్ పెట్టచ్చు. ఓకే, డాషెస్ ఆర్ మోర్ ఇన్ఫార్మల్. అయితే డాషెస్ అనేది చాలా ఇన్ఫార్మల్గా, ఫార్మల్లో మనం ఈ డాషెస్ అనేది ఎక్కువ వాడనే వాడం. రిలాక్స్డ్ అండ్ కాన్వర్జేషనల్ ఇన్ స్టైల్. రిలాక్స్డ్గా కాన్వర్జేషన్ ఏదో ప్రైవేట్గా మనం ఏదైనా ఎవరికైనా రాస్తున్నప్పుడు ఇటువంటి డాష్లు ఎక్కువగా వాడుతుంటాం. బట్ యూ డోంట్ ఫైండ్ ఇన్ సైంటిఫిక్ పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ ఇటువంటి పేపర్లో ఈ డాష్లు ఎక్కువ వాడం. దే ఆర్ కామన్ ఇన్ ఇన్ఫార్మల్ రైటింగ్ సచ్ యాజ్ ఇన్ పర్సనల్ ఈమెయిల్స్ ఆర్ బ్లాగ్స్. పర్సనల్ ఈమెయిల్స్లో, బ్లాగ్స్లో ఇటువంటి వాడుతూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ బెస్ట్ టు యూజ్ దెమ్ స్పారింగ్లీ ఇన్ ఫార్మల్ రైటింగ్. అయితే ఫార్మల్ రైటింగ్లో ఇది ఎక్కువ వాడము. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. 1 మినిట్ ఉంది. లెట్స్ కంటిన్యూ. ఒకవేళ స్టాప్ చేస్తే మనం రేపు కంటిన్యూ చేద్దాం. మై సన్ వేర్ హ్యాస్ ఈ గాన్. చూడండి, మై సన్, ఎం క్యాపిటల్ లెటర్ డాష్, వేర్ హ్యాస్ ఈ గాన్ డాష్ పెట్టిన తర్వాత మనం క్యాపిటల్ లెటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్ అన్నట్టు. ఓకే, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ మెయిన్లీ ఫర్ ద బెటర్. థింగ్స్ హ్యావ్ చేంజ్, టీ క్యాపిటల్ లెటర్, టీ క్యాపిటల్ లెటర్, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ డాష్ మెయిన్లీ ఫర్ ద better, full stop. All 4 of them, Vani, Kusum, Anu and Priya did well in college. All, A capital letter undale. All 4 of them dash. ఇక్కడ కోలన్ పెట్టచ్చు, మనము డాష్ పెట్టచ్చు. వాణి, వి క్యాపిటల్ లెటర్, కే క్యాపిటల్ లెటర్, ఏ క్యాపిటల్ లెటర్, పి క్యాపిటల్ లెటర్, డిడ్ వెల్ ఇన్ కాలేజ్. లాస్ట్ ఆఫ్ ఫుల్ స్టాప్.